ఎస్. ఓకే వెల్కమ్. మాస్టర్. సంతోషం 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 అండి. మేడం క్లియర్ ఉంది, ప్లీజ్ కంటిన్యూ. ఓకే అండి. నిన్న మనం సప్తమాతృకల గురించి చెప్పుకోవడం స్టార్ట్ చేశాం కదా మాస్టర్. నిన్నేమో బ్రాహ్మణి శక్తి, మహేశ్వరి శక్తి చెప్పుకున్నాము. ఇప్పుడు కౌమారి శక్తి గురించి చెప్పుకుందాం మనం. ఇక మనం ఫస్ట్ ఈ అమ్మవారిగా ఆవిడ ఏ రూపధారణలో ఉన్నది, ఏ రూపం సంతరించుకుని ఉన్నది, ఎలా ఉన్నది అనేది చెప్పుకుంటున్నాం కదా. అలాగే కౌమారి మాత ఎట్లా ఉన్నది అనేది చెప్పుకుందాం. కౌమారి అంటే కుమారస్వామి యొక్క శక్తి కాబట్టి ఈవిడ కుమారస్వామి యొక్క స్త్రీ అభివ్యక్తి, అంటే స్త్రీ రూపం అనుకోవచ్చు మనం. ఆ శక్తే కదా స్త్రీ అభివ్యక్తం, అంటే ఆయన యొక్క స్త్రీ రూపంలో ఉన్న శక్తి అని అనుకోవచ్చు అన్నమాట. ఈవిడ కూడా పసుపు రంగు ఛాయలో ఉంటుంది. 4 చేతులు కలిగి ఉండి, వెనక చేతుల్లోనేమో శక్తి ఒక చేతిలో, కుక్కుటం ఒక చేతిలో ఉంటే, ముందు చేతులేమో వరద ముద్రలో ఒక చెయ్యి, అభయ ముద్రలో ఒక చెయ్యి ఉంటాయి అన్నమాట. ఈవిడ వాహనం నెమలి వాహనం అన్నమాట. ఈవిడ ఎక్కువ ఉడుంబర వృక్షం, అంటే అత్తి చెట్టు అంటాం చూడండి, ఈ అత్తి చెట్టు కింద ఉంటుంది ఈవిడ ఎక్కువగా. ఈ కౌమారి శక్తి ఈ మాతని శౌర్యము ధైర్యంకు ఎక్కువగా ప్రాముఖ్యం ఉందన్నమాట. అంటే ఈమె దగ్గర మనకి ఈ శక్తి వల్ల మనకి శౌర్యము ధైర్యం అనేవి ఎక్కువగా మనలో కలుగుతాయి ఆ శక్తి. అందువల్ల ఈ శక్తికి శౌర్యము ధైర్యము ఎక్కువగా కలుగుతాయని చెప్తారు. ఈమెని కార్తికేయుని, స్కందమాత, దేవసేన అని కూడా పిలుస్తారు అన్నమాట. ఈవిడ గుండాని కిరీటం ధరించి ఈవిడ సింహాసనం మీద నెమలి వాహనం మీద కూర్చొని ఉంటుంది. ఇట్లాగే ఈవిడ రూపం ఉంటుంది అనమాట. ఈ కౌమారి మాత యొక్క లక్షణాలు ఏంటి, ఆవిడ ఇది అనేది చెప్పుకుందాం. ఈవిడ ఆత్మ దర్శనానికి మార్గదర్శకురాలు. అంటే ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, మన ఆత్మస్వరూపం. యాక్చువల్ గా మనం ఈ శరీరాన్ని ధరించి వచ్చినటువంటి ఆత్మస్వరూపులం కదా. కానీ ఈ మాయపరతోటి మనం ఈ ప్రాపంచకం వీటిల్లో ఉండి ఆ ఆత్మ స్థితిని మర్చిపోతున్నాం మనం. అందుకని మనని మళ్ళీ ఆత్మ దర్శనానికి, ఆత్మస్థితికి చేరటానికి ఈవిడ మనకి సహాయకురాలు, మార్గదర్శకురాలు అన్నమాట. మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తుంది. బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అని కూడా అంటారు. ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమే కాబట్టి ఈవినికి ఆత్మ దర్శనానికి మార్గదర్శకురాలుగా, బ్రహ్మజ్ఞాన స్వరూపంగా చెప్పుకుంటారు. ఈవిడ జ్ఞాన ప్రదాత, అంటే ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి జ్ఞాన ప్రదాతగా చెప్పుకోవచ్చు. సాధన ద్వారా అంతఃకరణం అంటే మన ఇన్నర్ని చెప్పుకుంటాం కదా, మన ఆత్మని ప్రకాశింప, అంటే ఇప్పుడు మన ఇన్నర్ను చైతన్యవంతంగా ఉంటే ప్రకాశిస్తూ ఉంటుంది. చైతన్యం ఎక్కువ లేనప్పుడు ప్రకాశం ఉండదు కదా. ఆ అంతఃకరణాన్ని, ఇన్నర్ని చైతన్యవంతంగా చేసి దానిని ప్రకాశింప చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈవిడ మా వాగ్దాటి కూడా బాగా ఇస్తుంది. ఈ శక్తి వల్ల వాగ్దాటి కూడా బాగా పెరుగుతుంది. అంటే ఇందాక మనం ధైర్యం శౌర్యం ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో మన మాట కూడా చాలా పటిష్టంగా ఉండాలంటే, ఒక మాట భయపడుతున్నట్టు ఏదో బాధపడుతున్నట్టు కాకుండా సూటిగా చెప్పగలుగుతాం అన్నమాట మనం. అలా వాగ్దాటి కూడా ఈ శక్తి వల్ల మనకి పెరుగుతుంది. తర్వాత కౌమారి ఈ మాత పేరు కదా. కౌమారి అంటే కౌమార్యం, అంటే యవ్వనము బాల్యము అని కూడా చెప్పుకోవచ్చు. అంటే మనం 16 years అట్లా చెప్పుకుంటాం కదా, 20 years వాళ్ళు యవ్వనంలో ఉంటారని. అట్లాగే యవ్వనానికి గుర్తుగా చెప్పుకుంటారు, యవ్వన ప్రదాత అని. ఎప్పుడు కూడా కౌమార్య దశలో ఉండేటట్టుగా ఈ శక్తి మనకి అంతటి ఉత్సాహాన్ని, అంతటి శక్తిని ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఎంత వయసు, నిజానికి 40-50 ఏళ్ల వయసు వచ్చినా మరో 20 ఏళ్ల వయసు వాళ్ళలాగా యవ్వన ప్రదాయంగా ఉండొచ్చు. అంతటి ధైర్యము, అంతటి శక్తి ఉంటుంది ఈ శక్తి వల్ల మనకి. ఈమెని ధ్యానిస్తే మనకి ఈ ధైర్యము ఇవన్నీ వస్తాయి. పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఇప్పుడు మనలో వస్తూ ఉంటాయి అన్నమాట ధ్యానంలో. ఈవిడ శబ్ద బ్రహ్మ, అంటే ప్రణవంగా చెప్పుకుంటారు అనమాట. ఓంకారం అంటే ప్రణవం కదా, ఓంకార రూపిణిగా చెప్తారు ఈవిడని. ఈవిడ సూర్యమండలానికి అధినేత్రి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క లోకానికి, ఒక్కొక్క మండలానికి వీళ్ళ అధినేత్రిగా, అధిపతి అని ఉంటాం చూడండి, అధిపతులు ఉంటారు కదా.
అట్లాగే ఈవిడ సూర్యమండలానికి అధిపతి అన్నమాట. ఇది ఈవిడ మనకి మనోమయ కోశం దగ్గర ఉంటుంది. ఈవిడ అరిషడ్ వర్గాల్లో కూడా మన లోభత్వాన్ని తీసేయటానికి చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే కామక్రోధ లోభ మోహ అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, ఆ అరిషడ్ వర్గాల్లో లోభత్వం అనే దాన్ని ఈవిడ తీసేస్తుంది ఎక్కువ. అంటే ఎప్పుడైతే మనం ఈ ప్రాపంచికాలు కాకుండా ఆత్మ జ్ఞానాన్ని పొంది ఆత్మ వైపుకు అంతర్ముఖం అవుతామో ఈ విషయాల మీద లోభత్వం అనేది మనకు అసలు ఉండదు. జనరల్ గా సహజంగా అదే పోతుంది అనమాట. కాబట్టి ఆ రకంగా మనలో ఉండేటువంటి లోభత్వాన్ని తీసేస్తుంది. ఈ కౌమార్య శక్తి మన రక్తంలో ప్లాస్మా రూపంలో ఉందన్నమాట. ప్లాస్మా అంటే తెలుసు కదండి, మనకి కూడా రక్తంలో ప్లాస్మా అనేది ఉంటుంది. దాని గురించి చెప్పుకుందాం. ప్లాస్మా అంటే రక్తంలో ఉండేటువంటి ఒక ద్రవ భాగం. అంటే ఇప్పుడు మనకి రక్తం పల్చగా నీరులాగా ద్రవంగా ఉన్నది అంటే దానికి కారణం ఈ ప్లాస్మా వల్ల అన్నమాట. ఈ రక్తంలో ఉండేటువంటి ద్రవ భాగం పేరే ప్లాస్మా అని. ఇది రక్తం యొక్క పరిమాణం అంటే రక్తంలో సగభాగం ద్రవమే ఉంటుంది. అంటే ఆ ద్రవ పదార్థాన్ని తీసుకుంటే మనం దాన్ని సెపరేట్ చేయగలిగితే 50% ప్లాస్మానే ఉంటుంది అనమాట. మిగతా 50% మిగతా 6 భాగాలు అంటే ఈ ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్లు, ఇవన్నీ గ్లూకోజ్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ 50% ఉంటే ఈ ప్లాస్మా అనేది ఇదొక్కటే 50% ఉంటుంది అనమాట. ఈ ప్లాస్మా అనేది పసుపు రంగులో ఉంటుంది. రక్తంలో ఉండేది సగభాగం ఇదైనా ఇది పసుపు రంగులో ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఒక మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి కొంచెం లేత పసుపు, ముదురు పసుపు ఉంటాం. కొంచెం గోధుమ రంగులో, కొంచెం లేత నారింజ రంగు అంటే పండిన నారింజ రంగు ఉంటుంది చూడండి, గ్రీన్ కాకుండా పండునవి అట్లా, లేత లేత ఆకుపచ్చ అట్లాంటి రంగుల్లో మనిషి దీనిని బట్టి మారుతూ ఉంటుంది అనమాట. అది ఎక్కువ ఎలక్ట్రాన్లు అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్ అనే ఉంటాయి చూసారా, ఎలక్ట్రాన్ ప్రోటాన్ అనే ఉంటాయి కదా, అట్లాగా మన శరీరంలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ అణువుగా ఉండకుండా విరిగిపోతే వాటి నుంచి ఈ ప్లాస్మా అనేది వస్తుంది. అంటే అణువులు డివైడ్ అవుతాయని కూడా చెప్పుకున్నాం కదండి, విభాగం అవుతుందని. అట్లాగా అవి విభాగమయ్యి మళ్ళీ విభాగమయ్యి మళ్ళీ విభాగమయ్యి అలా విభజన జరుగుతూ ఉంటుంది అనమాట. అలా విభజన జరుగుతూ 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 ఈ ప్లాస్మా రూపంలోకి మారుతాయి అవి. ఈ రకంగా ఈ విరిగిపోయిన అణువుల యొక్క దీని నుంచి ఈ ప్లాస్మా అనేది ఏర్పడుతుంది. ఈ ప్లాస్మా అనే దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి చూద్దాం. అంటే ఈ ప్లాస్మా అయితే ద్రవ పదార్థం ఎక్కువ అని చెప్పాం కదా, కాబట్టి ఇందులో నీరు అనేది ఉంది. ఇంకా కొన్ని రకాల లవణాలు, నీటిలో కరిగిపోయేటువంటి లవణాలు అన్నమాట. ఇంకా ఎంజైములు అనేవి కూడా ఉంటాయి. ఎంజైములు అంటే అవి కొన్ని ద్రవ పదార్థాల్లో కలిసిపోయేటువంటి ప్రోటీన్ లాగా అనుకోవచ్చు, ఎంజైమ్స్ అంటారు అన్నమాట దాన్ని. ఇది ప్రధానంగా ఇది చేసే పని ఏంటంటే మన రక్తంలో ఈ హార్మోన్లు, ప్రోటీన్లని శరీర భాగాలకి ఇస్తూ ఉంటుంది. అంటే దీంట్లో మనం రకరకాల ఎంజైమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, కొన్ని ఒక రకమైన ప్రోటీన్లు అని చెప్పుకోవచ్చు అన్నాం కదా. అట్లాగే ఈ ఎంజైమ్ ఈ ప్లాస్మా ద్వారా మన శరీర భాగాలకి హార్మోన్లు, ప్రోటీన్లు ఈ ప్లాస్మా నుండి లభిస్తాయి అన్నమాట. దీంట్లో 90% నీరు, 10% ఆమ్లము, ఇంకా కొన్ని వాయువులు అంటే గ్యాసెస్, ప్రోటీన్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇవే దీనిలో ఉండేటువంటి పోషకాణువులు. ఏమేంటి? ప్రోటీన్లు, ఇంకా కొంత ఆమ్లాలు ఉంటాయి. ఆమ్లాలు అంటే కూడా కరిగేవి అన్నమాట. నీటిలో 90% నీరు ఉంటుంది ప్లాస్మాలో. ఈ ప్లాస్మాలో ఉండే ప్రోటీన్లలో ఏముంటాయంటే యాంటీబాడీ ప్రోటీన్లు, అంటే ఒక రకంగా కొన్ని గడ్డ కట్టేవి ఉంటాయి అన్నమాట. ఇంకా కొన్ని సీరం అనేది ఉంటది. బెస్మోటిక్ అనేది అంటే ఇది ఒక రకమైన ఒత్తిడిని నిర్వహిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ బెస్మోటిక్ అనేది ఏంటంటే అవసరమైన చోట ఒక రకమైన ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది ఇది. తర్వాత ఆల్బుమిన్ అనేవి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్లాస్మాలో ప్రోటీన్లలో ఉంటాయి అన్నమాట. ప్లాస్మాలో ఉన్నవే ప్రోటీన్లు కదా, ఆ ప్రోటీన్లలో ఏంటంటే యాంటీబాడీ ప్రోటీన్లు అనేవి కొన్ని గడ్డ కట్టే ప్రోటీన్లు, సీరం అనే ఒక ప్రోటీన్, బెస్మోటిక్ అనేది ఒకటి, ఆల్బుమిన్ అనేది ఒకటి, ఇట్లా ఇన్ని పేర్లతో ఉన్నాయి అన్నమాట. ఇవి ఎముక మధ్య క్షీణించిన రక్త కణాలు, ప్లీహము, ఇట్లా అంటే కొన్ని కణాలు విడిపోయినప్పుడు విభజన చెందినప్పుడు వస్తాయని చెప్పాం కదా. అవి ఏం కణాలు అంటే క్షీణించిన రక్త కణాలు, ప్లీహము, ఎముక మధ్య, ఇంకా మామూలు సాధారణ శరీర కణజాలాలు కొన్ని ఉంటాయి కదా. ఇటువంటి ఈ రకాల కణజాలాలన్నిటి నుంచి కూడా వాటి విభజన ద్వారా ఈ ప్లాస్మా అనేది తయారవుతుంది మన శరీరంలో. ఈ ప్లాస్మా అనేది కొంతమందికి
ఫైర్ యాక్సిడెంట్లు జరిగిన వారు, కాల్పులకి గురైన వాళ్ళు ఉంటారు కదా. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి శరీరం కాలటము, సిలిండర్ యాక్సిడెంట్ అయి కాలటము, అట్లా కొన్నిసార్లు బర్న్ అంటారు, కాలిన వాళ్ళు ఉంటారు కదా. అట్లాంటి కాలిన శరీరం దానికి దీని ద్వారా ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా కొంతమంది మెంటల్ ఇది ఉన్న వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు చూడండి మెంటల్ పేషెంట్స్ కి. అట్లాంటి వాళ్ళలో కూడా ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం అవుతుంది వీళ్ళకి. అంటే ఇది రక్తం యొక్క ద్రవ పదార్థం కాబట్టి రక్తం యొక్క పరిమాణం దీని వల్ల పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా ద్రవ పదార్థం కాకపోతే ఏమవుతుంది, రక్తం గడ్డకట్టే ముద్దలాగా ఉంటుంది, ఒక చోటే ఉంటుంది, ఫ్లోయింగ్ ఉండదు కదా. రక్తం సరఫరా అవ్వటం, ఫ్లోయింగ్ అనేది ఉండవు. కాబట్టి ఇది రక్తం యొక్క పరిమాణాన్ని పెంచుతూ ద్రవ రూపంలో ఉంచుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్లాస్మా అనేది మనకి ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఎవరికైనా ప్లాస్మా తగ్గింది అనుకోండి, దాన్ని ఆహార పదార్థాల ద్వారా ఎంజైమ్ ద్వారా పెంచాలంటే కొంత టైం పడుతుంది. ఎక్కువ అర్జెంట్ కాకపోతే అట్లా చేస్తారు. ఏదైనా అర్జెంట్ గా ప్లాస్మా ఎక్కించాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే, మనిషి శరీరం నుంచి రక్తాన్ని కొంత తీసుకుంటారు. రక్తాన్ని తీసుకున్నాక ఆ రక్తంలో నుంచి ప్లాస్మాని వాళ్ళు వేరు చేస్తారనమాట. దానికి సెల్ సెపరేటర్ అనేటువంటి ఒక మిషన్ ఉంటుంది. ఆ సెల్ సెపరేటర్ అనే మిషన్ ద్వారా రక్తం నుంచి ప్లాస్మాని సెపరేట్ చేసి మనుషులకి ప్లాస్మా ఎక్కించడం జరుగుతుంది అనమాట. ఈ ప్లాస్మాని మన శరీరంలో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా, దాంట్లో ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలంటే దానికి కొన్ని ప్రోటీన్ పరీక్షలను చేస్తారు మనకి డాక్టర్లు. అంటే ప్లాస్మాలో ఉన్నవన్నీ ప్రోటీన్లే కాబట్టి ప్రోటీన్ పరీక్షలు అంటారు అనమాట వాటిని. ఆ ప్రోటీన్ పరీక్షలు అనేవి ప్లాస్మా యొక్క టెస్ట్. అయితే ఈ ప్లాస్మా అనేది మన శరీరంలో ఎక్కువైతే ఏంటి జరుగుతుందో చూద్దాం. ప్లాస్మా అనేది మన శరీరంలో ఎక్కువైంది అనుకోండి, రక్తం ఇది బాగా ఎక్కువైపోతే ఏమవుతుంది, ఈ ద్రవ పదార్థం కూడా ఎక్కువైపోయేటప్పుడు ఒక రకమైన ఇది అయిపోతుంది, కొంచెం చిక్కగా అవుతుంది కదండి. బోన్స్ లోకి బలహీనంగా అయిపోతాయి. ఎందుకంటే బోన్స్ అనేవి ఎప్పుడు గట్టిగా ఉండేటువంటి ఇదిలో ఉండాలి. కానీ అవి ఏమవుతుంది, ఈ రక్త ప్రవాహం లేక వాటికి అందకపోతే ఏమవుతాయి, డల్ అయిపోతాయి బోన్స్. కాబట్టి బోన్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అదే ప్లాస్మా తక్కువైంది అనుకోండి మనకి, అంటే అక్కడ ఏంటి ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రో ప్రోటాన్స్, అయాన్స్, ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం కదా మనం, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయి మన శరీరంలోని. అట్లా 3 రకాలు ఎలక్ట్రాన్స్, ప్రోటీన్స్, అయాన్స్ అనేవి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మన బాడీలో తక్కువ అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ పొటాషియం, ఐరన్ ఇలాంటివి తగ్గుతున్నాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, డాక్టర్స్ కూడా ఈకో టెస్ట్ అనేది టెస్ట్, దాన్ని ఈకో టెస్ట్ అంటారు అనమాట. అంటే ఎలక్ట్రాల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉన్నది అనేది దాంట్లో తెలుస్తూ ఉంటుంది. ఇంకా మన శరీరంలో లక్షణాల్లో ఏం కనిపిస్తాయంటే మగతగా ఉండటము, తల కొంచెం తిరుగుతున్నట్టు అనిపించటం, అలసిపోవటం, ఇవన్నీ జరుగుతాయి. ప్లాస్మా తక్కువైనప్పుడు తొందరగా అలసిపోయినట్టు అవటము, మగతలాగా ఉండటము, తల తిరుగుతున్నట్టు ఉండటము జరుగుతాయి అన్నమాట. ఇంకా ప్లాస్మా ఏం చేస్తుందంటే మన శరీరంలో కొన్ని ఏవైనా వేస్ట్వి కణజాలాలు చనిపోయేవి కానివ్వండి, లేకపోతే మన కణాల్లో ఉత్పత్తి అయిన వేస్ట్ మెటీరియల్ కానివ్వండి, అలాంటి వాటిని తీసేస్తుంది, తొలగిస్తుంది అనమాట. ఇట్లా కాకుండా ఈ ప్లాస్మాని మనం కొంచెం శరీరంలో ప్లాస్మా తక్కువ ఉంది అనుకోండి, డాక్టర్స్ కూడా ఏం చెప్తారు, కొన్ని ఆహార పదార్థాల ద్వారా సహజంగా పెంచుకోండి అంటారు. ఇప్పుడు అట్లా సహజంగా పెంచుకోవాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే బీన్స్ లో బాగా ఉంటుంది ప్లాస్మా. ప్లాస్మా పెరగడం అంటే ప్లాస్మాలో ఉండేటువంటి ప్రోటీన్స్ ఏ ఉన్నాయో అవి పెంచుకోవాలి. అంటే ఆ ప్రోటీన్స్ ఏ కూరగాయల్లో ఉన్నాయి, ఏ పండ్లల్లో ఉన్నాయి తెలుసుకుంటే మనం అవి తీసుకోవటం ద్వారా ఈ ప్రోటీన్స్ పెంచుకొని ప్లాస్మాని పెంచుకోవచ్చు అన్నమాట. అవి ఏమంటే ఆహార పదార్థాలు బీన్స్, నట్స్, కొన్ని గుమ్మడి గింజలు ఉంటాయి చూడండి, గుమ్మడి గింజలు, ఇంకా పుదీనా, పాలకూర లాంటి ఆకుకూరలు ఇట్లా ఉండేవి తీసుకోవాలన్నమాట. ఇవి బాగా తీసుకుంటే ఈ ప్లాస్మా అనేది మనకి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం మందుల ద్వారా ఇలా కాకుండా సహజంగా మంచి ఆహార పదార్థాల ద్వారానే పెంచుకోవచ్చు, సహజంగానే పెరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ప్లాస్మాకి ఈ కౌమారి మాతకి లక్షణాల్లో ఉన్నటువంటి పోలికలు చూద్దాం అన్నమాట మనం. ఈవిడ ఈ మాత ఉండి రంగు ఏం చెప్పుకున్నాం, ప్లాస్మా రంగు పసుపు రంగు అని చెప్పుకున్నాం. అట్లాగే ఈ కౌమారి శక్తి అనేది కూడా మనకి పసుపు రంగులో ఉంటుంది అనమాట. ఈ శక్తి ఎక్కడంటే మణిపూరక చక్రం దగ్గర ఈ శక్తి పసుపు రంగులో కనిపిస్తుంది అక్కడికి వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ 2 పసుపు రంగు అనేది మనకి తెలుస్తుంది.
ఈ కౌమారి శక్తి మనం చెప్పుకున్నాం కదా, ఆత్మ జ్ఞానాన్ని ఇస్తుంది, మన అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. అంటే ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వటం ద్వారా మనల్ని అంతర్ముఖం చేస్తుంది అనమాట. సో అంతఃకరణ శుద్ధి చేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ ప్లాస్మా కూడా మన శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అంటే ప్రోటీన్స్, హార్మోన్స్ అన్నిటినీ కూడా అందించి మన శరీర భాగాలన్నిటినీ కూడా ప్యూర్ గా అంటే శుద్ధిగా ప్రకాశవంతంగా ఉంచుతూ ఉంటుంది అన్నమాట ప్లాస్మా అనేది. ఈవిడ మనసుకు సంబంధించిన మాత. అంటే మన మనసుని అంతర్ముఖం చేస్తేనే కదా మనం ఆత్మజ్ఞానం పొంది ఆత్మ వైపుకి వెళ్తాము. కాబట్టి ఈవిడ మనకి మనసుకు సంబంధించిన మాత. అట్లాగే ప్లాస్మా కూడా ఇందాక చెప్పుకున్నాం కదా మనం, మానసిక రోగులకి అంటే మెంటల్ ఇన్బ్యాలెన్స్ అయిన వాళ్ళకి చెప్పుకున్నాం కదా, షాక్ ట్రీట్మెంట్ ద్వారా అట్లా ప్లాస్మా ఇస్తారని చెప్పి. అట్లాగా ప్లాస్మా కూడా మానసిక వ్యాధిగ్రస్తులకి బాగా నయం చేస్తుంది అన్నమాట ఈ ప్లాస్మా అనేది. తర్వాత కౌమారి శక్తి అంటే కౌమార్యము అంటే యవ్వనము అని చెప్పుకున్నాం కదా. అంటే ఈ శక్తి మనం ఎప్పుడు కూడా యవ్వన శక్తితో ఉండేటట్టు చేస్తుంది. అట్లాగే ప్లాస్మా కూడా మన శరీర భాగాలకి తగినంత ప్రోటీన్లను అందిస్తూ శరీరాన్ని అంటే ఇది చక్కగా చిక్కబడేటట్టు కాకుండా ద్రవ పదార్థంగా ఉంటూ చక్కటిగా ప్రవహిస్తూ అన్ని భాగాన్ని కూడా ఎప్పుడు ఉత్తేజవంతంగా యవ్వనంలో ఉండేటువంటి శక్తిని కలిగించేటట్టుగా ఉంటుంది అనమాట. అంటే అంతటి శక్తి అలసిపోవటం అనేది ఉండకుండా ఉత్సాహవంతంగా శక్తివంతంగా ఉంచడానికి ఈ ప్లాస్మా అనేది మనకి బాగా దోహదపడుతుంది అన్నమాట. అంటే ఇంకొకటి ఏంటంటే ఈవిడ జ్ఞాన శక్తి అని చెప్పుకున్నాం. అంటే మనకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తుంది కాబట్టి ఈవిడ మనలో అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి జ్ఞాన శక్తి. అట్లాగే ప్లాస్మా కూడా మన శరీరంలో ఏదైనా ఇందా చెప్పుకున్నాం, మన శరీరంలో పనికిరానివి అక్కడ నెగిటివ్ బాడీస్ అంటే వేస్ట్ మెటీరియల్స్ ఉంటే తీసేస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఈ కౌమారి శక్తి ఏ రకంగా అయితే అజ్ఞానపు ఆలోచనలను తొలగిస్తుందో, అట్లాగే ఈ ప్లాస్మా కూడా శరీరంలో అక్కర్లేనటువంటి నిరుపయోగమైనటువంటి వేస్ట్ ని తీసేసి మన రక్తాన్ని ప్యూర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్లాస్మా. అంటే ఇక్కడ ఈ కౌమారి శక్తి, ప్లాస్మా అనేది రెండు మనం ఇప్పుడు తెలుసుకున్నాం పూర్తిగా. ఓకేనా మాస్టర్? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వైష్ణవి శక్తి చెప్పుకుందామా? ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ. వైష్ణవి మాత గురించి. వైష్ణవి శక్తి బాగానే వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది మేడం. ఓకే అండి. ఇప్పుడు మనం వైష్ణవి మాత యొక్క శక్తి చెప్పుకుందాము. ఈ వైష్ణవి అంటే విష్ణు భగవానుని యొక్క శక్తి, విష్ణుమూర్తి ఇచ్చినటువంటి శక్తి వైష్ణవి శక్తి. ఈవిడని ఈ దేవికి ఏమని చెప్తారంటే, వైష్ణవి అంటే విష్ణు భగవానుని యొక్క కొంత శక్తి భాగమే కాబట్టి విష్ణు స్వరూపిణిగా చెప్తారు అన్నమాట. ఈవిడ కుడి చేతిలో చక్రం ఉంటుంది, విష్ణు చక్రం ఇది ఉంటుంది కదా, సుదర్శన చక్రం అనుకుంటుందండి. అలాగే కుడి చేతిలో చక్రం ఉంటుంది, తర్వాత ఎడమ చేతిలో శంఖం ఉంటాయి అన్నమాట. ముందు రెండు చేతుల్లో అభయ ముద్ర, వరద ముద్ర ఉంటాయి. ఈవిడ చాలా కళగల ముఖంతో, చిరునవ్వు ఉండేటువంటి ముఖంతో, చూడంగానే ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా, మనోహరంగా అంటాం చూడండి మనం, అట్లా ఉంటుంది అన్నమాట. ఈవిడ ఆ ఆభరణాలు ఏం ధరిస్తుందంటే విష్ణుదండ అంటారు. విష్ణుదండ, వనమాలి అంటే ఈ తులసి దళాలు లాంటివి ఇవి ఉంటాయి చూడండి, మాల కడతారు అది అనుకుంటున్నాను. ఆ వనమాలి ధరించి, విష్ణుదండ ధరించి, ఇంకా కొన్ని ఆభరణాలు, విష్ణుమూర్తి ఎలా అయితే ఆభరణాలు బాగా ధరిస్తాడో ఆ రకంగా ఈవిడ కూడా చాలా ఆభరణాలు ధరించి శోభాయమానంగా, మనోహరంగా ఉంటుందన్నమాట. ఈవిడ వాహనం గరుడు, గరుత్మంతుడు ఈవిడ యొక్క వాహనం అన్నమాట. ఇది వైష్ణవి మాత యొక్క రూప యొక్క వర్ణన. ఈవిడ లక్షణాలు ఏమున్నాయంటే, ఈవిడ స్థితికారిణి. అంటే మనకి సృష్టి స్థితి లయం అని చెప్పుకుంటాం కదండి, అట్లాగే ఈవిడ సృష్టి స్థితి లయాల్లో స్థితి కల్పిస్తుంది అనమాట మనకి. స్థితికారిణి అంటారు ఈవిడని. ఈవిడ వ్యాపకత్వానికి సంబంధించిన శక్తి. ఈ శక్తి వ్యాపకత్వానికి సంబంధించింది. వ్యాపకత్వం అంటే ఏంటి? మన చైతన్యం ఇంత పెరిగితే అంత ఎక్కువ వ్యాపిస్తుంది. ఆరా అంటాం చూడండి మనం ఒక రకంగా. మన ఆరా కూడా ఎప్పుడైతే ప్యూర్తో ఇదిగా ఉంటామో దాని యొక్క ఇది వ్యాపిస్తూ ఉంటుంది, దాని యొక్క శక్తి కొంత దూరం వరకు కూడా వ్యాపిస్తుంది. అట్లా మన చైతన్యం
ఎక్కువ వ్యాపించేటట్టు విస్తరించేటట్టుగా చేస్తుంది అనమాట. అందుకే వ్యాపకత్వానికి శక్తిగా చెప్పుకుంటారు ఈవిడ. తర్వాత ఈవిడ తేజస్సు కలిగి ప్రకాశంగా ఉంటుంది. అంటే ఆ ముఖంలో గాని ఒక కాంతివంతంగా ఉంటుందన్నమాట. ఆ కాంతి వల్ల ఆమె చుట్టూ ఉన్నటువంటి వస్తువులు కానియండి, ప్రకృతి కానీ, మనుషులు కానీ ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. అంటే స్వయం శక్తి ప్రకాశం కాకపోయినా ఈవిడ యొక్క ప్రకాశం ద్వారా ఆమె చుట్టూ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, మనుషులు గాని, ప్రకృతి అంతా కూడా ప్రకాశిస్తూ శోభాయమానంగా ఉంటుందన్నమాట. ఈవిడ మనకి మా నాన్న ఇదేంటి అనాహత చక్రం అంటాం చూడండి మనం. ఆ అనాహత చక్రంకి ప్రతీకగా చెప్పుకుంటారు. ఎందుకంటే అనాహత చక్రం అనేది ప్రేమమయం, ఒక ప్రేమ కలిగిన చక్రం అన్నమాట. ఆ రకంగా ఈవిడ స్థితికారిణి కాబట్టి అందరికీ కూడా ప్రేమపూర్వకంగా చూస్తూ అందరినీ కూడా వాళ్ళకి శుభాలను కలిగిస్తూ ఉంటుంది. ఈవిడ సత్వగుణ రూపిణి అన్నమాట. సత్వ రజ తమో గుణాలు చెప్పుకున్నాం కదా. ఆ 3 గుణాల్లో కూడా సత్వగుణ రూపిణి ఈవిడ. ఇంకా ఆకర్షణ శక్తి అనేది ఈవిడ ఎక్కువగా, అంటే ఈ శక్తిలో ఆకర్షణ అనేది ఎక్కువగా ఉన్నది. ఈ ఆకర్షణ అనేది ఎక్కువగా ఉండటం వల్ల సంపద సంతోషాలని ఈవిడ బాగా ఆకర్షించి అందరికీ పంచుతూ ఉంటుందన్నమాట. అంటే మరి ఏమైనా ఈ శక్తిని ఎవరైతే పొందుతారో వాళ్ళకి సంపద సంతోషాలకి లోటు ఉండదు. వాళ్ళ యొక్క ఈ ఆకర్షణ శోభాయమానంగా ఉండటం, అది ఆకర్షణ కాంతి వల్ల సంపద సంతోషాలు కలిగి ఎప్పుడు ఇదిగా ఉంటారన్నమాట. ఇంకొకటి ఏం చెప్తారంటే ఈవిడ వాహనం గరుడు అని చెప్పుకున్నాం కదా. ఈ గరుడుని యొక్క ముక్కుని మనం శ్వాసతో పోలుస్తారు. ఇప్పుడు మనం శ్వాస తీసుకునేటప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉంటాయి కదా. అంటే శ్వాస మనం లోపలికి తీసుకుంటాం, వదులుతాం. లోపలికి తీసుకోవటం ఉచ్ఛ్వాస, బయటకు వదలటం నిశ్వాస అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నదంటే ఈ గరుడు ముక్కుని కూడా, ఈ గరుడు రెక్కలు ఉంటాయి చూడండి, పైకి కిందకి ఎగురుతూ ఉంటాయి చూసారా. అట్లాగే మన యొక్క ముక్కు ఏమో గరుడుని ముక్కు లాగా, ఉచ్ఛ్వాస నిశ్వాసలేమో గరుడుని రెక్కల్లాగా అనుకోవచ్చు. వదలటము, తీసుకోవటం, అంటే రెక్కలు పైకి ఎగరటము, కిందకి రావటం. అంటే దాని వల్ల ఏమవుతుందంటే ఆ శ్వాస సహాయంతో మనం మన గమ్యమైనటువంటి ఆత్మని చేరుకుంటాము అని చెప్తారు. అంటే శ్వాస మీద ధ్యాస అనేది ఇక్కడ మనకి అర్థం అవుతుంది. మన అందరం చేసేది కూడా ఇప్పుడు అదే కదా. ధ్యానం అంటే ఏం చేస్తున్నాం? శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. అట్లాగే శ్వాస మీద ధ్యాస అనేది ఈ గరుడుని యొక్క రెక్కల ద్వారా, ముక్కు ద్వారా మనకి ఒక సంకేత రూపంలో వస్తుంది అన్నమాట. ఈవిడ విజ్ఞానమయ కోసం దగ్గర ఉంటారు. అంటే జ్ఞాన రూపిణి కాబట్టి విజ్ఞానమయంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట వైష్ణవి మాతకి. ఈ వైష్ణవి శక్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా మనకి ఎక్కువగా అంటే మన యొక్క ఆకర్షణ శక్తి ద్వారా సంపద సంతోషాలను ఇస్తుంటుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది, స్థితి కల్పిస్తుంది. కాబట్టి మనకు అవసరమైన వాటిని అన్నిటినీ కూడా మనం పొందగలుగుతాము, కలిగి ఉంటాము కూడా మనం. ఈ వైష్ణవి శక్తి అనేది మన శరీరంలో ఆక్సిజన్ రూపంలో ఉంది. కాబట్టి మనకి ఇందాక గరుడుని యొక్క శ్వాస రెక్కలతో మన శ్వాసను పోల్చడం జరిగింది అన్నమాట. అది రావటం జరిగింది. పోల్చడం అంటే మనకి గరుడుని యొక్క రెక్కలకి మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి వస్తుందని చెప్తాం కదా. అంటే ఆ శక్తి అనేది ఆక్సిజన్ రూపంలోనే మన రక్తంలో ఉన్నదన్నమాట. దీనికి బ్రీతింగ్ ద్వారా మనం దీనిని పొందుతాం. ఆక్సిజన్ మనం లోపలికి ఎలా తీసుకుంటాం? బ్రీతింగ్ అంటే శ్వాస. ఆక్సిజన్ ని శ్వాస లోపలికి తీసుకున్నప్పుడే కదా మన ఆక్సిజన్ తీసుకుంటాం. అట్లాగే ఈ ఆక్సిజన్ అనేది మనం లోపలికి తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా అక్కడి నుండి రక్తం ద్వారా మన శరీరంలో అన్ని భాగాలకి వెళ్తుంది. అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆక్సిజన్ లంగ్స్ కి వెళ్తుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రక్తంలో కలుస్తుంది. కలిసాక ఆ రక్తాన్ని అన్ని భాగాలకి తీసుకువెళ్ళేవి నిన్న చెప్పుకున్నాం, ఎర్ర రక్త కణాలు అందిస్తాయని. ఆ రకంగా ఇవి అన్ని రక్త కణాలకి వస్తాయి అన్నమాట. ఈ గ్లూకోజ్ ఆక్సిజన్ కలిసిపోయి, అంటే ఎప్పుడైతే శరీరంలో గ్లూకోజ్ ఆక్సిజన్ అనేది రెండు కలుస్తాయో అప్పుడు కణజాలంలో అవి ఎనర్జీగా మారుతాయి. అంటే ఆ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు అక్కడ ఒక మండటం అనేది, అంటే ఆ రెండింటి యొక్క కలయికలో ఒక ఎనర్జీ శక్తి ఫామ్ అవుతుంది అన్నమాట. ఆ శక్తి ఈ గ్లూకోజ్ వల్ల వస్తుంది. అంటే ఇప్పుడు మనకి చూడండి, ఎప్పుడైనా మనలో శక్తి తగ్గి నీరసం అయినప్పుడు మనకి సెలైన్ ఎక్కిస్తారు డాక్టర్. సెలైన్ ఎక్కించడం అంటే గ్లూకోజ్ అనే అంటారు. ఇదివరకు మనకి ఇళ్లలో కూడా గ్లూకోజ్ వాటర్ ఇచ్చేవాళ్ళు చూడండి. ఎవరైనా కొంచెం నీరసంగా ఉంటే అప్పట్లో
అంటే చాలా మన చిన్న వయసు అప్పుడు గ్లూకోజ్ నీళ్ళు తాగేవాళ్ళు, గ్లూకోజ్ వాటర్ కలిపి ఇచ్చేవాళ్ళు ఎండాకాలంలో. అట్లాగే ఈ గ్లూకోజ్ అనేది ఎనర్జీని ఇస్తుంది అనమాట, శక్తిని ఇస్తుంది. కాబట్టి ఈ గ్లూకోజులకి ఆ శక్తి ఎట్లా వస్తుందంటే ఆక్సిజన్ తో కలిసి వండినప్పుడు ఫామ్ అయ్యే యొక్క ఎనర్జీయే ఈ గ్లూకోజ్ యొక్క శక్తి. ఈ శక్తి మనకి డైలీ యాక్టివిటీస్ పనిచేస్తుంది. అంటే ఆ శక్తి వల్లే మన రోజువారీ మన పనులన్నీ చేసుకోగలుగుతున్నాం. మనం తిరగటం, పడుకోవటం, లేవటం, ఏ పనులైనా చేయటం అంతా మనకి రోజువారీ శక్తి అనేది ఈ గ్లూకోజ్ ద్వారా వస్తుంది. అంటే మనం తీసుకునే భోజనం, ఆహార పదార్థాలు, బియ్యము, ఇట్లాంటి గోధుమలు వీటిల్లో కూడా గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందండి, వస్తుంది, శక్తి ఎక్కువగా వస్తుంది మనకి. ఈ సాధారణంగా మనిషిలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉంటుందంటే 75 నుంచి 100 మిల్లీమీటర్ల వరకు ఉంటుందన్నమాట. అంటే ఆక్సిజన్ అనేది ప్రతి వ్యక్తిలోనూ సాధారణంగా 75 నుంచి 100 వరకు, కొంచెం అటు ఇటు ఉండొచ్చు అనుకోండి, ఉంటుంది. మామూలుగా ఒక మనిషి ఒక సంవత్సరానికి 99.5 టన్నుల యొక్క దీనిని తీసుకుంటాం, ఆక్సిజన్ పీల్చుకుంటాం. మనిషి సంవత్సరంలో ఎంత ఆక్సిజన్ తీసుకుంటాం అంటే 9.5 టన్నులు అంత ఆక్సిజన్ ని తీసుకుంటాం. అయితే మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ మొత్తంలో కూడా మనకి ఎక్కువగా 23% మాత్రమే మనకి చెట్లు కానీ ప్రకృతి ద్వారా లభిస్తూ ఉంటుంది అనమాట. అంటే దాదాపు 50 నుంచి 85 సముద్రం మిగతా భాగం, అంటే 23% చెప్పుకున్నాం కదా, మరి 100%కి వచ్చినప్పుడు మిగతా 77-75% ఉంటాయి కదా. అంటే ఈ ఆక్సిజన్ లో ఎక్కువ భాగం సముద్రం మీద నుంచి మనకు వస్తుంది. సముద్రం మీద నుంచి ఎక్కడ వస్తుంది మనకి, ఎలా వస్తుంది అంటే సముద్రంలో కూడా అడుగున గాల్గి అని, నాచు అని కొన్ని రకాల మొక్కలు ఉంటాయి, చాలా ఉంటాయి అడుగున, సముద్రం అడుగున. అవి అన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నమాట. ఆ మొక్కలన్నీ కూడా ఎక్కువగా ఆక్సిజన్ వదిలేటువంటి ప్లాంట్స్. వాటిని డ్రిప్పింగ్ అదే అంటారు అనమాట, డ్రిప్పింగ్ మొక్కలు అంటారు. వాటిల్లోనే ఆల్గే అనేది బాగా ఎక్కువ మంచి జాతి అన్నమాట, దాని ద్వారా బాగా ఎక్కువగా వస్తాయి ఇవి. ఇప్పుడు మన శరీరంలో ఆక్సిజన్ బాగా ఎక్కువైంది అనుకోండి, ఎక్కువైతే ఏమవుతాం, స్పృహ కోల్పోవటం జరుగుతుంది మనకి. ఇంకా దంతాలు బిగుస్తూ ఉంటాయి అన్నమాట, దంతాలు బిగుసుకుపోవటం కూడా జరుగుతుంది. అంటే ఈ శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడు ఒక రకమైన అయోమయ స్థితిలో ఉంటారు. అంటే స్పృహ కోల్పోవటం అంటే మనకి పూర్తిగా మనం మూర్చిపోయినట్టుగా అట్లా అవ్వరు, అయోమయం లాగా అవుతారు, తెలియదు. కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాం కానీ ఏం జరుగుతున్నదో తెలియదు మనకి, ఎవరు మాట్లాడేది వినిపించదు, ఎవరు చెప్పేది అర్థం కాదు, అయోమయ స్థితిలో ఉంటాం అన్నమాట. ఇంకా పళ్ళు బిగుసుకుపోవటం కూడా జరుగుతుంది. అలాగే ఈ ఆక్సిజన్ తక్కువైంది అనుకోండి, తక్కువైతే ఏమవుతాయి, మనకి చేతుల యొక్క గోళ్ళు ఉంటాయి చూడండి, ఈ గోళ్ళు, పెదవులు ఇవన్నీ కూడా నీలంగా మారుతాయి అన్నమాట. మామూలుగా మనకి గోళ్ళు లైట్ పింక్ కలర్ లో చల్లగా ఉంటాయి, పెదవులు కూడా పింక్ కలర్ లో ఉంటాయి కదా. కానీ ఈ ఆక్సిజన్ అనేది తక్కువైనప్పుడు నీలంగా మారుతాయి. ఇంకా పెదాలు డ్రైగా అయిపోతాయి, పొడి పొడిగా అయిపోతాయి పెదాలు. అప్పుడప్పుడు నీళ్లు తక్కువ తాగితేను, ఎండాకాలంలో చూడండి తడారిపోయింది నోరు అంటాం మనం, పెదాలు డ్రై అవుతాయి, నోట్లో నాలుక ఇవి కూడా డ్రైగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అట్లాగే ఈ ఆక్సిజన్ తక్కువైనప్పుడు అట్లా అవుతుంది అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అన్నమాట ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది సహజంగా మనం మన శ్వాస ద్వారానే తీసుకుంటాం అన్నమాట. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆక్సిజన్ సహజంగా తీసుకోలేకపోతే ఏం చేస్తారు, వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ద్వారా మనిషికి ఆక్సిజన్ ని ఎక్కిస్తారు అన్నమాట. అంటే ఎప్పుడైతే సహజంగా మనం ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోలేకపోతామో అప్పుడు మనకి ఈ సిలిండర్ ద్వారా శ్వాసని ఎక్కిస్తారు అన్నమాట. అట్లా ఇప్పుడు ఇంకా అట్లా కూడా శ్వాస తీసుకోలేరు అనుకోండి, ఒక్కొక్కసారి ఇంకా సీరియస్ కండిషన్ లో ఉంటే దీనిలో ఇట్లా సిలిండర్ నుంచి గ్యాస్ ఇది పెట్టినా కూడా తీసుకోలేరు, అప్పుడు వెంటిలేటర్ ద్వారా ఇస్తారు అన్నమాట. వెంటిలేటర్ ద్వారా అంటే మనం పీల్చుకోవటం కూడా ఉండదు, సిలిండర్ నుంచి ఇచ్చినప్పుడు కొంచెం మనం తీసుకుంటాం, వెంటిలేటర్ ద్వారా అంటే ఇంకా మనం అసలు పూర్తి తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ వెంటిలేటర్ ద్వారా ఇస్తారన్నమాట. అంటే సహజంగా ఆక్సిజన్ డైరెక్ట్. ఈ రకంగా మనకి ఆక్సిజన్ యొక్క ఉపయోగం కానీ, అది మన శరీరంలో చేసే పని ఏమిటి, దాన్ని మనం ఎంత ఉంచుకోవాలి, అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్థమైంది కదండి.
ఇప్పుడు మనం ఈ వైష్ణవి శక్తి యొక్క లక్షణాలు, అట్లాగే మన శరీరంలో ఉన్నటువంటి ప్లాస్మా యొక్క ఈ రక్తంలో ఉన్నటువంటి శక్తి ప్లాస్మా రూపంలో ఉంది కదా, దాని యొక్క ఇవి చూద్దాం ఎట్లా ఉన్నాయి అనేది. అట్లాగే వైష్ణవి మాత ఏమనుకున్నాం, స్థితికారిణి అని చెప్పుకున్నాం కదా, మనకి ఉత్సాహాన్ని దాని యొక్క ప్రకాశాన్ని ఇస్తుంది అని చెప్తున్నాం. అట్లాగే ఈ ఆక్సిజన్ కూడా మన శరీరంలో, మన శరీరం అంతా కూడా సంచరిస్తూ ఉంటూ శరీరంలోని ప్రతి భాగానికి కూడా ప్రకాశాన్ని ఇస్తుంది. అట్లాగే కౌమారి మాత వ్యాపకత్వానికి సంబంధించింది. అంటే ఈ కౌమారి శక్తి మన చైతన్యాన్ని పెంచి మన చైతన్యాన్ని వ్యాపింప చేస్తుంది అనుకుని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఆక్సిజన్ కూడా మన శరీరం అంతా వ్యాపిస్తుంది, అంతే కదండి. ఆక్సిజన్ తీసుకునేది మనం నోటి ముక్కు ద్వారా అయినా, అది లంగ్స్ నుంచి అయినా, శరీరం అంతా పైని అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మారుతూ తిరుగుతూ ఉంటది అనమాట. ఆక్సిజన్ ఒకే చోట ఉండదు. ఆ రకంగా తిరుగుతూ వ్యాపకత్వంతో మన శరీరానికి ఆక్సిజన్ అందిస్తూ స్థితిని కల్పిస్తుంది అనమాట. ఈ ఆక్సిజన్ లేకపోతే మనకి స్థితి లేదు కదా, మన జీవమే లేదు, ప్రాణమే, మనిషి ఇదే మనుగడే లేదు. అంటే మన యొక్క స్థితి కల్పించేది ఆక్సిజనే. కాబట్టి ఆక్సిజన్ ఇక్కడ వ్యాపకత్వానికి సంబంధించింది, ఇంకా స్థితికారిణి కూడా అయిందనమాట. కౌమారి శక్తి ఈవిడ సత్వగుణ రూపిణి అని చెప్పుకున్నాం. సత్వగుణ రూపిణి అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి కోపతాపాలు కానీ, బద్ధకము, నిరాశ, నిస్పృహలు కానీ ఇట్లా ఏం ఉండవు. చాలా ప్రశాంతంగా ఈ వైష్ణవి శక్తి అనేది మన శరీరంలో వ్యాపకత్వానికి దీనికి అని చెప్పుకున్నాము. అట్లాగే ఆక్సిజన్ కూడా శరీరం అంతా ప్రవహిస్తూ తన వ్యాపకత్వం ద్వారా శరీరానికి కావాల్సినటువంటి శక్తిని, స్థితిని ఇస్తుంది అనమాట. అట్లాగే ఈ వైష్ణవి మాత సత్వగుణ రూపిణి అని చెప్పుకున్నాం. ఈ శక్తి సత్వగుణం కలిగిన వాళ్ళు ప్రశాంతంగా, సంతోషంగా, చక్కగా, ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఈ ఆక్సిజన్ కూడా మన శరీరంలో తగినంత, అంటే ఎక్కువ స్థాయి కాకుండా తక్కువ స్థాయి కాకుండా సరిపడినంత ఉన్నప్పుడు మన శరీరంలో కణాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటాయి. మనకి ఎటువంటి నీరసాలు, నిస్పృహలు ఉండవు, ఆయాసం, అలసటలు కూడా ఉండవు. సమంగా ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉంటాము, చాలా ప్రశాంతంగా పనులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లాగే ఈ వైష్ణవి శక్తి అనేది చాలా తేజోమయమైనది. ఆవిడ యొక్క ప్రకాశం ద్వారా దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రకృతి వస్తువులు కూడా ప్రకాశిస్తూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈ ఆక్సిజన్ అనేది కూడా మన కణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటాయో సహజంగానే ఆ ప్రకాశం అనేది కణాల్లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాగే అది ఎట్లా వచ్చిందంటే ఈ ఆక్సిజన్ ద్వారా ఆ కణాలలోకి మన యొక్క ప్రకాశము, ఉత్సాహం అనేవి వచ్చినాయి అన్నమాట. తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా, వాహనం గరుడ వాహనం అని చెప్పి, గరుడుని యొక్క రెక్కలు ఉచ్ఛ్వాస పైకి కిందకి ఎగిరిన, అంటే పైకి ఎగిరినప్పుడు ఉచ్ఛ్వాస, కిందకి దిగినప్పుడు నిశ్వాస అని చెప్తారు. అట్లాగే ఈ ఆక్సిజన్ అనేది కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే కదా. ఆక్సిజన్ అనేది లోపలికి తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వదులుతాము. ఈ రకంగా ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ గరుడుని యొక్క రెక్కలతో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చింది. ఇక్కడ మన యొక్క శ్వాస అనేది ఆక్సిజనే కాబట్టి ఆ రకంగా అక్కడ కలిసింది అని చెప్పి చెప్పుకున్నాం. ఈ రకంగా వైష్ణవి శక్తి కింద ప్లాస్మాకి కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. తర్వాత మనం నిశ్వాసగా వదిలినప్పుడు గరుడి రెక్కలు కిందకు వస్తాయని చెప్పుకున్నాం, అంటే అది కార్బన్ డైఆక్సైడ్ గా చెప్పుకున్నాం అన్నమాట. తర్వాత ఈ వైష్ణవి శక్తి అనాహత చక్రాన్ని ప్రతీక అని చెప్పుకున్నాం, అంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది. అంటే అనాహత చక్రం గ్రీన్ కలర్ లో ఉంటుంది, అంటే ప్రేమకు ప్రతీకగా చెప్పుకుంటాం కదా. ఈ వైష్ణవి మాత యొక్క దీని యొక్క ఇది కూడా ప్రేమపూర్వకంగా, ఎందుకంటే స్థితికారిణి కాబట్టి అందరినీ ప్రేమపూర్వకంగా స్థితికారిగా ఉంటుంది. అట్లా అంటే ప్రేమపూర్వకంగా పోల్చినప్పుడు అనాహత చక్రమే ప్రేమకి చిహ్నం కాబట్టి ఈ అనాహత చక్రం ఏ రకంగా అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుందో అలాగే ఈ ఆక్సిజన్ కూడా ఎక్కువ ఆకుపచ్చ రంగులో ఉంటుంది అంటారు. అంటే ఆక్సిజన్ అనేది మనకి ఎప్పుడు పచ్చని చెట్ల ద్వారానే ఎక్కువ లభిస్తుంది కదండి. అంటే ఈ ఆకుపచ్చ రంగు అనే దాంట్లో ఈ ఆక్సిజన్ యొక్క ఉనికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది ఈ వైష్ణవి యొక్క శక్తికి ఆక్సిజన్ కి కంపారిజన్ గా చెప్పుకున్నాం అన్నమాట. అర్థమైంది కదండి. వైష్ణవి ఇది కంప్లీట్ అయింది. మరి టైం ఉందా, మనం ఇంకోటి చెప్పుకుందామా, ఇంకా ఆపుదామా? థ్యాంక్ యూ మేడం. ఈరోజు
చక్కగా ఎంతో అద్భుతంగా మరి వైష్ణవి మాత గురించి, అలాగే వారాహి మాత గురించి ఈరోజు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఫ్రెండ్స్ మనము మన జూమ్ సెషన్‌లో కంటిన్యూషన్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానము. ఎవరు మిస్ అవ్వకండి మై డియర్ ఫ్రెండ్స్. తిరిగి రేపటి ఆడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఓకే అండి. సంతోషం, సంతోషం, సంతోషం.